జంక్షన్ ఇంప్రూవ్మెంట్ అనేది ముందు చాలా ఈ బ్రిడ్జ్ కింద అంతా చెత్త చెదారము చూడడానికి అందవికారంగా ఉండే. సోమాజిగూడ సర్కిల్ని ఒక మోడల్ డివిజన్గా చేయాలని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులతో మేయర్ గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కింద ఇవన్నీ బ్యూటిఫికేషన్ చేసి లైటింగ్ సిస్టమ్ పెట్టి చెట్లు పెట్టి గ్రీనరీగా పెట్టి ప్రజలకు కూడా చూడడానికి కూడా జర అందంగా ఉండాలి. ఎందుకంటే సోమాజిగూడ అంటే ఒక పాష్ ఏరియా లాగా ఉంటుంది. మనకి ఇక్కడ ట్యాక్స్ రూపంలో కూడా పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీకి ట్యాక్స్ రూపంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా బాగా బ్యూటిఫికేషన్ చేసుకోవాలని చెప్పి జంక్షన్ ఇంప్రూవ్మెంట్ దాదాపు 2 కోట్ల రూపాయల నిధులతోనే జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. మీ కళ్ళ ముంగటనే ఏ విధంగా జంక్షన్ ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ ఏందనేది మనకు కనబడుతుంది. ఇక్కడ నుంచి పంజగుట్ట సర్కిల్ వరకు, ఇక్కడ నుంచి సోమాజిగూడ సర్కిల్ వరకు 3 వైడ్ల జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేసినాము. ప్రజలు కూడా సాయంకాలం కూడా కొంచెం కూర్చోవడానికి నడవడానికి కూడా వాక్ ప్లేస్ చేసినాం. కూర్చోవడానికి వాళ్ళకు బెంచెస్ కూడా ఏర్పాటు చేసినాము. సాయంత్రం పూట ఇక్కడ షాపింగ్కి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఏదైనా పని మీద వచ్చిన వాళ్ళు కూడా కొంచెం ఆహ్లాదంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రజలు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేశారు ఇది చేయడం వల్ల.